హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెంగళూరులో ఉన్న లూలు మాల్కి అన్నమాట. లూలు డైలీ కాదు, లూలు మాలు చాలా అంటే చాలా పెద్దది. ఇది నేను కనిపిస్తుంది ఏందనుకుంటున్నారా, అది హాకీ కోర్టు. చాలా అంటే చాలా పెద్దది. ఇది వచ్చి హార్స్ రైడర్ ఇక్కడ లోపల. ఇది ఇప్పుడు కనిపించట్లేదు, అంతకుముందు కనిపించేదంట. ఇంకా సరే రండి లూలు మాల్కి అయితే వెళ్దాము. అసలు పార్కింగ్ ఏరియానే ఉందండి. ఎంత ఉందంటే స్వామి, పెడుతూ ఉంటే వస్తూనే ఉంది. చాలా అంటే చాలా పెద్దది లూలు మాల్ పార్కింగ్ ఏరియా. అవును, మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎంతమంది లులు మాల్కి వెళ్ళున్నారో కామెంట్ చేయండి. నేనైతే వచ్చి 1 year కావస్తుంది అటు ఇటుగా, బట్ ఫస్ట్ టైం అన్నమాట లులు మాల్కి వెళ్ళడము. జై జై ఎక్కడికి వెళ్తున్నావు? మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇది వచ్చి క్రాక్స్ షోరూము లులు మాల్లో. అసలు ఏమున్నాయండి కాస్ట్ 7,000 8,000 అంటే నాకైతే గ్రామ్ బంగారం వస్తుంది. ఏమన్నా ఇయర్స్ పాటు వేసుకుంటామా, మహా అయితే 6 నెలలు 8 నెలలు వేస్తామో, తర్వాత ఈ కాడికి పాడేయాల్సిందే కదా. అదే బంగారం అయితే 6-7 సంవత్సరాలు ఎత్తి పెట్టుకోవచ్చు. సర్లేండి, డబ్బుండే వాళ్ళు ఎంతైనా కొనుక్కుంటాం. అలాంటి పల్లెటూరు వాళ్ళు అయితే అస్సలు కొనలేరు. ఇంక ఇదంతా సిట్టింగ్ ఏరియా అన్నమాట, బాగా తినడానికి. టేస్ట్ కూడా బాగుందండి ఫుడ్. ఓకే, రండి ముందు ముందు చూద్దాము. ఇంకా ప్లే ఏరియాకి వస్తే ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడు. వాడు అసలు ఎంత ఎంజాయ్ చేశాడంటే, మేము ఇంత దూరం వచ్చిన దానికి వర్త్ అనుకోవచ్చు. అంటే మేమున్న దానికి లూలు మాల్కి కొద్దిగా దూరం అన్నమాట. ఒక 1 hour అట్లా జర్నీ పడుతుంది. అసలు ఇక్కడ వాడికి కారు జేసీపీ అంటే పిచ్చి ఉన్నప్పుడు ఇన్ని రైడింగ్స్ ఉంటే వాడు ఆగుతాడా? అబ్బా, వాడు తిప్పిడము స్టీరింగ్, అబ్బాబ్బాబ్బా, అసలు ఎందుకు లేండి వాడు పిచ్చి అంతా కలర్ఫుల్గా ఉండేసరికి. అసలు పిల్లల్ని మాల్కి ఇట్లాంటి దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా ప్లే ఏరియాకి తీసుకెళ్ళండి. అప్పుడే వాళ్ళు ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమైతే మా వాడిని ఎంజాయ్ చేసి ఇంకా ఫుడ్ కోర్ట్ అట్లా ఏమేమి ఉన్నాయి అన్నీ చూసాము. అలానే లులు కొన్ని డిఏవై అట్లా అన్నిటికైతే చూసేసి ఫైనల్ ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసాం. ఇవి ఎన్ని రకాల పచ్చళ్ళు సాసులు ఉన్నాయంటే అసలు ఇన్ని ఉన్నాయని నాకు తెలియదు. ఇవన్నీ దేనికి వాడతారు స్వామి? గార్లిక్ అంట, వెనిగర్ అంట, అబ్బబ్బా. ఇంకా మళ్ళీ ఫిష్లో అయితే ఎన్ని రకాల ఊరగాయలు ఉన్నాయో. ఇవన్నీ ఊరగాయల సెక్షను. అసలు మీరు ఇట్లా దగ్గర కొన్నారా, కొనుంటే కామెంట్ చేయండి. ఇంక ఇవంతా సలాటు. అసలు ఒకటి ఉందని ఒకటి లేదని చెప్పలేనులేండి. ఇంక ఇవంతా వచ్చి తెలిసిందే కదా, డ్రింక్స్ అన్నమాట. ఇంకా ఫ్రూట్స్కి వస్తే అసలు ఒక రకం కాదు, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని రకాలు కట్ చేసి అయితే పెట్టేస్తున్నారు. ఇంకా ఇది చేపలు అన్నమాట, చేపలు ఉరకాయి, ట్యూనా అంట, సంథింగ్. నాకు అసలు పేర్లు కూడా తెలియదులేండి. అవన్నీ నేను చెప్పాలంటే మళ్ళీ నేను ఇవన్నీ ఎత్తుక్కొని చెప్పాల్సి వస్తుంది. మీరే చూసేయండి. మిక్స్డ్ ఫిష్ అంట, అట్లా ఒక్కోటి అన్నమాట. ఇంకా మళ్ళీ ఇవి వస్తే స్వీట్. అబ్బా, ఇవి ఉన్నాయి. అసలు ఎందుకులేంటి, ఒకటి ఉందని ఒకటి లేదని కాదు, కానీ ఇలాంటి మాల్కి జేబు నిండా డబ్బులు ఎత్తుకోపోతే ప్రశాంతంగా షాపింగ్ చేసేసి కావాల్సినటువన్నీ కొనుక్కొని తినేసి వచ్చేయచ్చు. అవునా కదా? మీరే కామెంట్ చేయండి. ఇవంతా నిమ్మకాయ వాటిలో ఊరబెడతారు కదా, అట్లాంటి ఫ్రూట్స్ అన్నమాట. ఇంకా మీరు పేరు తెలిసి మీరే కామెంట్ చేయమని చెప్పాను కదా. నేను చెప్పి నాకు తెలియక నేను ఏదో చెప్పి నువ్వు తప్పు చెప్పావని అనే దానికన్నా మీరే ప్రశాంతంగా చూడండి. అసలు ఎన్ని ఉన్నాయి. అబ్బా, ఇవన్నీ ఇదంతా తింటారా అనిపించేసింది నాకైతే. తినకపోతే వాళ్ళు ఎందుకు పెడతారు, మన పిచ్చి కాకపోతే? అవునా కదా? మీరే చెప్పండి. ఇవి భలే ఉన్నాయి కదా, సిలిండర్ లాగా. ఇంకా స్వీట్స్ అన్నమాట. ఇక్కడికి వస్తే బేకరీ ఐటమ్స్. వామ్మో, ఎన్ని బేకరీ ఐటమ్స్ ఉన్నాయా! ఇంక ఇవన్నీ తింటే లావుగా సన్నగా అవుతామా? మీరే చెప్పండి. అంతే, ఇవి ఇట్లాంటి వాటిలో తినే మనం బాగా డుంపల్లాగా తయారవుతున్నాము. ఇంకా ఇవన్నీ వస్తే స్నాక్స్. ఇక్కడ ఇది వచ్చి ఫిష్ అట్లా అన్నీ ఉంటాయి కదా, ఎగ్స్ అవన్నీ అన్నమాట. ఇంకా రాండి, మెయిన్ థింగ్ ఫిష్, వాటి దగ్గరికి అయితే వెళ్దాము. ఇది కథ. అసలు మటన్లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. ఫిష్లో ఎన్ని రకాలు కావాలో అన్నీ ఉన్నాయి. చికెన్లోనే. కానీ మోస్ట్ థింగ్ ఏంటంటే చికెన్ అవి అంతా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా? చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఇట్లా కొన్ని చేపల పేర్లు కూడా నాకు తెలియదు. అంత అవి ఐసెస్ బాగా పెట్టేస్తున్నారు. వాళ్ళే క్లీన్ చేసి కూడా ఇస్తున్నారు. మేము తెచ్చుకొని 1 week పాటు అదే స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటే ఈరోజు తెచ్చుకున్న ఫ్రెష్ ఫ్లేవరే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అప్పటికప్పటికే కూడా మన ముందే కోయిస్తున్నారు. ఇంకా మేము అవన్నీ తీసుకొని వచ్చాక మోస్ట్ వెయిటింగ్ ఏంటంటే బిల్లింగ్ అన్నమాట. వామ్మో, ఎంతమంది ఉన్నారు తెలుసా బిల్లింగ్కి. సండే వెళ్ళాము. ఇంకా సండే వెళ్తే తెలిసిందే కదా, ఇంకా అందరికీ ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి అన్నీ చూసుకుంటూ ఇంకేమన్నా కొనాల్సిన ఉంటే
అన్నీ కొనుక్కుంటూ వస్తారు కదా. ఇక్కడ కొనడానికన్నా చూసేవాళ్ళే ఎక్కువ వస్తారేమో. ఇంకా మేము ఫుడ్ అవన్నీ తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పార్కులు ఉన్నాయి. కారు మీద కారు అన్నమాట, అంత పెద్ద పార్కింగ్ ఏరియా. సరే మరి, బాయ్ బాయ్.